రూపాయలకు అసలు కోవా బన్ ఎలా వస్తుంది అన్న ఒక పెద్ద ప్రశ్న. ఇందుకే అది 10 రూపాయలకు వస్తుందో లేదో తెలియదు, కానీ దాని ద్వారా కోవా బన్ తయారు చేసిన వలీకి మాత్రం వస్తున్న మద్దతు మాత్రం లక్షల్లో ఉంది. నిజంగా గ్రేట్. అంటే ఆయన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే సందర్భంలో అతను కోవా బన్ 10 రూపాయలకి అమ్ముతున్నాడు. 10 రూపాయలకి అమ్ముతున్న దాంట్లో అసలు 10 రూపాయలకి ఎలా వస్తుంది అని అడగడం, నిలదీయడం, అతను ముస్లిం అని పేరు చెప్పడం వల్ల అవును నువ్వు మంచిదే చేస్తున్నావా, ఇది వాసన వస్తుంది అని అడిగితే వాసన ఏం రావట్లేదు, నేను కూడా తిని చూపిస్తాను అని చూపించడం జరిగిన సీన్ అది కాస్త రకరకాలుగా మారింది. ఎలా మారింది అంటే ఫుడ్ జిహాదీ జరుగుంటుంది. ఎందుకంటే అతని పేరు వలీ, ముస్లిం పేరు ఉంది కాబట్టి ఫుడ్ జిహాద్ జరుగుంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, లవ్ జిహాద్ చూస్తున్నాం, ఫుడ్ జిహాద్ అందరికీ తెలుసు కాబట్టి ఆ డౌట్, ఆ కోణంలో ఒక ఛానల్ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రైట్. ఆ ఛానల్ ఎవరో కాదు, ప్రియా చౌదరి గారు నిర్వహించే తేజస్వి మీడియా న్యూస్ ఛానల్. ఆవిడేమి మామూలు వ్యక్తి కూడా ఏం కాదు. ఒక మహిళల పక్షాన నిలబడుతూ పోలీస్ స్టేషన్ల వరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడుతూ వెళుతున్న వ్యక్తి. అంతేకాదు ఆవిడ గతంలో ఒక సీనియర్ క్రైమ్ రిపోర్టర్గా ఇదే తెలుగు మీడియాలో పెద్ద ఛానల్స్లోనే పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి ఆవిడ ఈరోజు హిందుత్వ ఎజెండా మీద, హిందువులను కాపాడుకోవాలి అన్న ఎజెండా మీద, లేదంటే హిందువుల మీద జరుగుతున్న సైలెంట్గా జరుగుతున్న దాడి మీద ఆవిడ ప్రశ్నిస్తున్నారు, ఓపెన్గా గట్టిగానే మాట్లాడుతున్నారు. సో ఆవిడ అక్కడ లేరు. ఛానల్కి సంబంధించిన ప్రతినిధులు, రిపోర్టర్లు వెళ్ళినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర 10 రూపాయలకే కోవా బన్ ఇస్తున్నారు అంటే అందరూ అక్కడే ఎక్కువగా 10 రూపాయలే కాబట్టి కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది రావడం వల్ల ఒక డౌట్ వచ్చి అడిగారు, ఏంటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నావు, ఎంతకు అమ్ముతున్నావు, ఎలా అమ్ముతున్నావు అని అడిగారు. అంటే ఈ డౌట్ రాకూడదు. అక్కడే ఉన్న పోలీసులు లేదంటే ఇలాంటి కార్యక్రమాలు ఏది జరుగుతున్నప్పుడు మైకుల్లో చెప్తూ ఉంటారు, పోలీసులు గవర్నమెంట్ చెప్తుంటుంది, ఎవరైనా అనుమానితులుగా కనబడినా, మీకు ఏదైనా అనుమానం వస్తున్నా వెంటనే ఇక్కడ మా నెంబర్ ఉంది, పోలీస్ కంట్రోల్ నెంబర్ ఉంది, లేదంటే ఇక్కడికి వచ్చి సమాచారం ఇవ్వండి అంటుంటారు. అనుమానిత వ్యక్తులు కనిపించినప్పుడు అన్నారు. సో ఆ మీడియా వాళ్ళకి ఒక అనుమానిత వ్యక్తిగానే అతను కనబడ్డాడు. ఎందుకంటే 10 రూపాయలకి ఎలా ఇస్తున్నావు అని అతన్ని 1కి 4 సార్లు ప్రశ్నించినప్పుడు అతనికి చెమటలు కారుతున్నాయి. అది భయంతో కారుతున్నాయా, చుట్టూ అందరూ చేరడం వల్ల కారుతున్నాయా, ఒక ప్రశ్న మీద ఒక ప్రశ్న వేయడం వల్ల కారుతున్నాయా, లేదు అంటే ఇది కల్తీదని తెలిసిపోయింది, పోలీసులు కూడా ఎంటర్ అయితే ఏమవుతుందో అని అతను భయపడిపోయాడా? మామూలు ఒక వ్యాపారి ఎలా ఉంటాడో అలాగే అక్కడ అతను వ్యాపారం చేసుకుంటూ ఉన్న వ్యక్తికి ఒక భయం మొదలయ్యింది. ఖచ్చితంగా అందరూ చుట్టుముట్టినప్పుడు అలాగే ఉంటుంది.